చూద్దాం. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలు భావిస్తే ఉప ఎన్నిక ఖాయమని జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణలో మార్పుకు నాంది అవుతుందని తేల్చి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన తెలిపారు. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలను మార్చివేస్తాయని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నిక కేసీఆర్ అనుకుంటే రాదు. మునుగోడు ప్రజలు భావిస్తే ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ ప్రభుత్వం దిగి వచ్చి మునుగోడుకి నిధులు వచ్చి మునుగోడు అభివృద్ధి చెందుతుందంటే ఈ ఉప ఎన్నిక వస్తుంది. ఈ యుద్ధం పార్టీలకు మధ్య కాదు, ఇది ప్రభుత్వానికి మునుగోడు ప్రజలకు తెలంగాణ ప్రజలకు జరిగే యుద్ధము. ఈ యుద్ధం ప్రజాస్వామ్యాన్ని కాపాడే యుద్ధము. ఈ యుద్ధం కుటుంబ పాలన అంతమొందించే యుద్ధం. ఈ యుద్ధం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క తీర్పు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మార్చివేస్తాయి. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఎమ్మెల్యే హక్కులను కూడా హరించి వేసి ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు బుద్ధి చెప్పే ఎన్నిక మునుగోడు ప్రజలు రాబోయే 10-15 రోజుల్లో చర్చించుకున్న తర్వాత మునుగోడులో చర్చ జరగాలి. తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలి. ఈ ఎన్నిక రావాలి. కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత యుద్ధం ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇష్యూను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. రాజగోపాల్ పార్టీ మారకుండా బుజ్జగింపుల పర్వానికి తెరలేపింది. రాజగోపాల్ కాంగ్రెస్ ను వీడకుండా ఆపే బాధ్యత టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో రాజగోపాల్ రెడ్డితో ఉత్తమ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాజగోపాల్ రెడ్డిని పార్టీ మారకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి బుజ్జగించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కూడా రాజగోపాల్ తో భేటీ అయ్యారు. ఉత్తమ్, వంశీచంద్ ఇద్దరు వేరువేరుగా బుజ్జగించినప్పటికీ రాజగోపాల్ ససేమిరా అన్నట్టు సమాచారం. అయితే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు ఢిల్లీ రావాలని రాజగోపాల్ ను కోరినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. 100% రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ తో ఉంటారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎందుకు చేస్తాడు? రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామానే చేయరు. రాజగోపాల్ రెడ్డిని ప్రజలందరూ కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి చెయ్యి గుర్తు సంబంధించిన ఎమ్మెల్యేగా గెలిపించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారని వస్తున్న వార్తలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. రాజగోపాల్ రెడ్డితో ఇప్పటికే అధిష్టానం మాట్లాడిందని, తాను కూడా ప్రత్యేకంగా మాట్లాడినట్టు భట్టి తెలిపారు. రాజగోపాల్ కు ఉన్న ఇబ్బంది తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. సాధ్యమైనంత వరకు పార్టీలోనే ఉండేలా చూస్తామని, ప్రజలు ఉప ఎన్నిక కోరుకోవడం లేదని భట్టి వివరించారు. రాజగోపాల్ రెడ్డి గారు గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యుడు, దానికి సంబంధించి నేను మాట్లాడాను, మా పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది, నాయకత్వంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ని పార్టీలో ఆయనకున్న ఇబ్బంది ఏంటో తెలుసుకొని వాటి పరిష్కారం కనుగొని సాధ్యమైనంత వరకు రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోనే ఉంచడం కోసం పార్టీ మొత్తం మేమంతా ప్రయత్నం. చిట్చాట్ లో బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక రావాలని టీఆర్ఎస్ కోరుకుంటుందని, ఉప ఎన్నిక రాకూడదని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు చెప్పారు బండి సంజయ్. కాగా మునుగోడు ఉప ఎన్నికపై ప్రజల అభిప్రాయమే బీజేపీ అభిప్రాయమన్నారు బండి సంజయ్. పాత బస్తీపై అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. గోషమాల్తో పాటు నాంపల్లి, యాకత్పురాలో గెలుస్తామని చెప్పారు. ఇక రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ 15 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై త్వరలో ఢిల్లీకి బీజేపీ బృందం వెళ్తోందన్నారు బండి సంజయ్. ఇక క్యాష్ను సహా అన్ని దందాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు. మునుగోడులో ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. అయితే ఉప ఎన్నిక రావాలని తాము కోరుకోవడం లేదన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ప్రజలే గుండెపాఠం చెబుతారన్నారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉందన్న ఆయన ఇక మునుగోడు స్థానాన్ని కూడా టీఆర్ఎస్ గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మొన్న ఒక తీరుగా కార్యకర్తలు సమావేశం పెట్టుకొని మళ్ళీ 15 రోజుల తర్వాత చెప్తా నేను మునగాన్ని నేనే కేసీఆర్కి ధీటుగా చూస్తా. నువ్వేం పనికి వస్తావా కేసీఆర్కు? ప్రజలకు ఉపయోగపడేటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా పంపని దౌర్భాగ్య పరిస్థితి నీది ఉంటే జిల్లా మంత్రి
ప్రజాప్రతినిధులు తీసుకొని ఊరూరుకు పోయి కూడా చెక్కులు పంచేటటువంటి పరిస్థితి. వ్యాపారంలో ఉంటావు నువ్వు, నీకు సమయం ఉండదు, ప్రజల యొక్క సమస్యలు పట్టవు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండవు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు, బిడ్డ రాజగోపాల్ రెడ్డి నువ్వు ఎప్పుడు దొరుకుతావని ఎదురు చూస్తున్నారు. తెలిసో తెలవకో మోసపోయి నిన్ను గెలిపించినందుకు అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు నిన్ను ఎమ్మటే దండం పెట్టి ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు గెలిచేది గులాబీ జెండే, కేసీఆర్ నాయకత్వమే మునుగోడు నియోజకవర్గంలో బిడ్డ మర్చిపోకని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డి కాదు, ఎవరొచ్చినా ఆడ మా మీద తట్టుకునే పరిస్థితి లేదు. మునుగోడులో గులాబీ జెండా గెలుస్తుంది. చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దూకుడు పెంచింది. ప్రవీణ్ ఏజెంట్లు సంపత్, బబ్లు, రాకేష్, వెంకటేష్ ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు జరిపారు. జుబ్లీహిల్స్, సికింద్రాబాద్, బేగం బజార్లో తనిఖీలు చేశారు ఈడీ అధికారులు. పలు కీలక డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని సంపత్ నడిపిస్తున్నట్లు గుర్తించారు. సోమవారం విచారణకు రావాలంటూ చికోటి ప్రవీణ్, మాధవరెడ్డితో పాటు మరో 4 ఏజెంట్లకు నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ చికోటి ప్రవీణ్ కార్యకలాపాలు కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 19న ఏడుపాయలకు వెళ్లిన చికోటి అక్కడ హరిత హోటల్లో తన బర్త్డే వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్టు చెబుతున్నారు. చక్రపాణి పేరుతో 6 గదులు, 2 హాల్స్ బుక్ అయ్యాయి. గోవాకు వెళ్లినప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రముఖులు, వ్యాపారులు చికోటికి పరిచయం అయ్యారని సమాచారం. మరోవైపు రంగారెడ్డి జిల్లా కట్టాల్ సమీపంలోని సాయిరెడ్డిపల్లిలోని చికోటి ఫామ్ హౌస్ లో కూడా అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. దేశ విదేశాలకు చెందిన రకరకాల జంతువులు పెంచుతున్నట్లు గుర్తించారు. పైథాన్ ఉందని సమాచారం వచ్చినప్పటికీ తమ తనిఖీల్లో అది కనిపించలేదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అడవిలో స్వేచ్ఛగా తిరగవలసిన జంతువులను ఇక్కడ బంధించారని, ఫామ్ హౌస్ నిర్వాహకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ లో ఉన్న జంతువులు, పక్షులను తరలిస్తామంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేరిట జారీ చేస్తున్న వాహనాల స్టిక్కర్ల దుర్వినియోగంపై తెలంగాణ సర్కార్ నజరు పెట్టింది. వరుసగా ఫిర్యాదులు వస్తూ ఉండడంతో నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై కఠిన నిబంధనలతో స్టిక్కర్లను జారీ చేయాలని శాసనసభ సెక్రటేరియట్ కు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. వాహనాలపై హోదాను సూచించే స్టిక్కర్ల అక్రమాలపై ఇప్పటికే పోలీస్ శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జారీ చేసే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్లపై చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ఏటా బడ్జెట్ సమావేశాల తరువాత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ 1వ తేదీన ఏడాది కాల పరిమితితో శాసనసభ మండలి సభ్యులకు ప్రభుత్వం వాహన స్టిక్కర్లు పంపిణీ చేస్తుంది. ప్రతి సభ్యుడికి 3 స్టిక్కర్లు ఇస్తారు. వివిధ కారణాల వల్ల అవి పనికి రాకుండా పోతే మరో 2 స్టిక్కర్లు ఇస్తారు. తాజాగా క్యాసినో వ్యవహారంలో నిందితుడైన మాధవరెడ్డి ఇంట్లోని కారుపై మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉన్నట్టు గుర్తించారు ఈడీ అధికారులు. గత మార్చి నెలాఖరు వరకు వినియోగించేలా దాన్ని జారీ చేయగా అది ఇప్పటికీ మాధవరెడ్డి కారుపై ఉంది. దీంతో మరోసారి ఎమ్మెల్యే స్టిక్కర్ దుర్వినియోగం వ్యవహారం తెరపై కూర్చుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే వారి కోసం కేంద్రం నుంచి నిధులు అడగాల్సింది పోయి కేసీఆర్ ఢిల్లీలో, మంత్రి ఇంట్లో కూర్చోవడం సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి వారి వల్లే తెలంగాణ ప్రజానీకం తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఇక క్యాసినో నిందితుడు చీకోటి లింకులపై రేవంత్ స్పందించారు. చీకోటితో లింకులున్న టీఆర్ఎస్ నేతలెవరో నిగ్గు తేల్చాలి అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ అధిక వర్షాలు, వరదల వల్ల 11 లక్షల ఎకరాల పంట నష్టానికి లోనైంది. 45 మంది తెలంగాణ ప్రజలు ప్రాణాలు వదిలినరు. వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఢిల్లీలో గాడిద పనులు దొంగతున్నాడా అని నేను అడుగుతున్నా. ఆయన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు, ఈయన పోయి ఇంట్లో హోమ్ థియేటర్లో కూర్చున్నాడు. ఇట్లాంటి తండ్రి కొడుకుల చేతుల్లో తెలంగాణ పూర్తిగా నష్టపోతుంది. చికోటి చీకటి కోణాలు, ఈ చీకటి కోణాల వెనకాల ఉన్న టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులైతే వాళ్ళ ఎమ్మెల్యే స్టిక్కరు కిటికీలకి వెళ్ళి బయట పడేస్తే ఎవడో తీసుకొని పోయి పెట్టుకున్నాడని ఒకడంటాడు. ఇంకోడంటే నాకు మిత్రుడే కానీ గా దొంగతనంలో మాత్రం నేను లేనంటాడు. ఇవాళ ఈ చికోటి వెనకాల ఉన్న
చీకటి మిత్రులు ఎవరు, అతనితో అంటగాగింది ఎవరు, హవాలా కుంభకోణంలో పాల్గొన్నది ఎవరో కూడా ఇవాళ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. మూసీ అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేసిందో చూపాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముసారాంబాగ్లోని మూసీ బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. దేశంలో నూతనంగా నదీ జలాలపై రవాణా సౌకర్యం కోసం చేపట్టిన నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ బృందాలు పరిశీలించాయి. కానీ ఇక్కడ మాత్రం నిర్మాణాలు చేపట్టలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. మూసీ అభివృద్ధి కోసం అప్పులు చేసి కల్వకుంట్ల కుటుంబం అభివృద్ధి చెందిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి వదిలేసి దేశ రాజకీయాలు చేస్తానంటూ సీఎం కేసీఆర్ ఢిల్లీ చుట్టూ పర్యటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేద ప్రజల ఇళ్లలో నీళ్ళు వచ్చే విధంగా, ప్రజలకు కష్టం కలిగించే విధంగా కొంతమంది వ్యవహారం చేస్తూ ఉంటే, మరి దానికి సంబంధించి మేము శాసనసభలో ఉన్నప్పుడు కూడా పదే పదే ముఖ్యమంత్రి గారిని కోరాము. దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి, మరి ఆక్రమణలను నిరోధించండి, నిధుల కేటాయింపు వేగవంతం చేయండి, చేయాలనుకున్నటువంటి పనులు పూర్తి చేయండి అని చెప్పాము. కానీ ఈ మూసి మధ్యలో రోడ్డు వేస్తాము, మూసికి రెండు వైపులో రోడ్డు వేస్తాము, మరి మూసిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాము. ఏదైతే అహ్మదాబాద్లో సబర్మతి నది ఏదైతే ఉన్నదో, ఆ సబర్మతి నది ఏ రకంగా అభివృద్ధి చేశారో దానికంటే బాగా చేస్తామని చెప్పి మరి అధికారులు, మంత్రులు పోయి మరి గుజరాత్లో నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేసినటువంటి సబర్మతి నది పరివాహక ప్రాంతాన్ని కూడా పరిశీలించొచ్చారు. వాళ్ళు వెళ్ళి చూసొచ్చి కూడా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అవుతాయి. కానీ ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఒక్క అడుగు కూడా ముందుకు కలగలేదు. ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలను అడ్డుకోవడంలో సీఎం కేసీఆర్ సఫలమవుతున్నారని, అంత మాత్రాన టీఆర్ఎస్ తో పొత్తు ఉండబోదని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అన్ని పార్టీలు మాట్లాడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయని ఆయన తెలిపారు. బీజేపీ జాతీయ రాజకీయాల ప్రభావం తగ్గించడంలో కేసీఆర్ విజయం సాధించారని తమ్మినేని చెప్పారు. అయితే 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క ప్రధాన డిమాండ్ కూడా నెరవేరలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బీజేపీ కాషాయ కూటమి వేళ్లనుకోవటం అనేది అది కేవలం ఒక రాజకీయ పార్టీల మార్పిడే కాదు, అక్కడున్న ప్రజాస్వామ్య హననానికి దారితీసే ప్రక్రియ అవుతుంది. అందుకని అట్లాంటి మతోన్మాద శక్తిని అడ్డుకోవడం వాళ్ళ ముఖ్యమైన కర్తవ్యంగా మేము భావిస్తున్నాం. ఆ కర్తవ్య నిర్వహణలో కేసీఆర్ వైఖరి కొంత సహాయపడుతోంది. అయితే దాని అర్థం అంత మాత్రాన ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి సిపిఎంకు, కమ్యూనిస్టులకు ఆయనతో ఎన్నికల్లో పొత్తులను ఇట్లాంటి ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇవి కరెక్ట్ కాదు. విద్యుత్ రంగ సంస్థలకు పలు రాష్ట్రాలు 2.5 లక్షల కోట్ల రూపాయల బకాయిలు పడ్డాయని, వాటిని వెంటనే చెల్లించాలని ప్రధాని మోదీ కోరారు. గత 8 ఏళ్లలో దాదాపు 1,70,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించామని ఆయన తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోని టాప్ 5 దేశాల్లో ఇండియా ఒకటి అన్నారు. తెలంగాణలోని రామగుండంలో దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును మోదీ ఇవాళ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో పాటు కేరళలోని మరో 92 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను కూడా ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ జలాశయంలో 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ లో 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 423 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. 4.5 లక్షలకు పైగా సోలార్ ప్యానెళ్లతో 40 బ్లాక్లలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఒక్కో బ్లాక్ లో 2.5 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 31,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంది. పర్యావరణ అనుకూలమైన ఈ ప్రాజెక్ట్ వల్ల ఏడాదికి 1.65 లక్షల టన్నుల బొగ్గు ఆదా కానుంది. అంతేకాకుండా 2.1 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలను నిరోధిస్తోంది. आज 2 और बड़े सोलर प्लांट देश को मिले हैं। तेलंगाना और केरला में बने ये प्लांट देश के पहले और दूसरे नंबर के सबसे बड़े फ्लोटिंग सोलर प्लांट्स हैं। इनसे ग्रीन एनर्जी तो मिलेगी ही, सूर्य की गर्मी से जो पानी भाप बनकर उड़ जाता था वो भी नहीं होगा। హైదరాబాద్ లో ఈడీ వరుస దాడులు నిర్వహించింది. రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్ ఫరూక్ నకిలీ బిల్లులతో 100 కోట్ల స్కామ్ చేశాడని ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది. హైదరాబాద్ లోని మలక్పేట్, తార్నాక, యాకత్పుర ప్రాంతాల్లోని అతని ఇళ్లలో
తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా తార్నాకలోని రైల్వే కాంట్రాక్టర్ ఇంట్లో దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. తార్నాకలోని విజయపురి కాలనీలో 3000 గజాలలో 100 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం గుర్తించారు. బడా డైరెక్టర్ల టాలీవుడ్, బాలీవుడ్ సినిమా షూటింగ్లు ఈ భవనంలోనే జరుగుతాయి. ఇదే భవనంలో సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్, సీసీ కెమెరాలు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలపై చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన సాయం చూడలేక ఓర్వలేకపోతున్నారన్నారు. వరదల సమయంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందన్న అంబటి వరద సహాయం అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం చూసి తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. పరామర్శల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఇక 1983లో భద్రాచలంలో కరకట్టానని చెప్తున్న చంద్రబాబు ఆ సమయంలో అసలు టీడీపీలో ఉన్నారా అని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టే ప్రభుత్వం అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గోదావరి నది పొంగి పొరలింది, వరదలు వచ్చాయి. చాలా గ్రామాలను ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కూడా ముంచెత్తింది. ప్రభుత్వం కూడా ఇతోధికంగా సాధ్యమైనంత మేరకు ప్రజలను ఆదుకునేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగమంతా నిమగ్నమై శభాష్ అని బాధితుల చేత అనిపించుకునే రీతిలో ప్రజలకు అండగా నిలబడింది. దీన్ని చూసి ఓర్వలేనివాడు ఒక కడుపు మంట. దీన్ని వ్యక్తం కక్కుతా ఉన్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకులు. చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడన్నారు. దిక్కుతోచని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సురేష్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. ఒంగోలులో నూతనంగా నిర్మించిన పీడీసీసీ పట్టణ శాఖ బ్యాంకును మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. కార్వీ స్కామ్ లో దర్యాప్తు వేగవంతం చేశారు ఈడీ అధికారులు. సంస్థకు చెందిన 110 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. మనీ లాండరింగ్ యాక్ట్ కింద కార్వీపై ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. షేర్లు, భూములు, భవనాల షేర్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు జప్తు చేసింది. గతంలో 1900 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసింది. ఖాతాదారులకు చెందిన 2800 కోట్ల విలువైన షేర్లను కార్వీ తాకట్టు పెట్టి బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు 2095 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. విశాఖలో సంప్రదాయ రింగువలల మత్స్యకారుల మధ్య వివాదం మరోసారి రాజుకుంది. లంగరు వేసిన రంగువల మత్స్యకారుల బోట్లను సంప్రదాయ మత్స్యకారులు స్వాధీనం చేసుకున్నారు. జాలరి ఎండాడ గ్రామంలోని పెద్ద జాలరిపేట గ్రామస్తులు చొరబడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు సమక్షంలో ఇరు వర్గాల మత్స్యకారులకు చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు. బీచ్ నుంచి అదృశ్యమైన సాయి ప్రియ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కు ఇండియన్ కోస్ట్ గార్డ్ లేఖ రాసింది. అందరినీ తప్పుదో పట్టించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సిఫార్సు చేసింది. ఒక తప్పుడు సమాచారంతో అత్యంత ఖర్చుతో 3 కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్ ను రెస్క్యూ టీం వినియోగించామని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన మానవ సేవలు, ప్రభుత్వ ఖర్చు వృధా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్. తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని, తగిన విచారణ చేయాలని పోలీసులకు సూచించింది. ఏపీలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఒంటిపై దద్దుర్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుణ్ణి తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్ లో చేర్పించారు. 2 వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. నివేదికను అనుసరించి తదుపరి కార్యాచరణ ఉంటుందని జీజీహెచ్ అధికారులు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు ఒడిశా నుంచి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం బాలుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. భారత్లో ఎంతో మంది ప్రజలు న్యాయ వ్యవస్థపై సరైన అవగాహన లేక న్యాయ సహకారం అందగా మౌనంగా బాధపడుతున్నారని సీజేఐ ఎన్వి రమణ అన్నారు. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చగలిగేలా జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అన్నారు. సులభతర వాణిజ్యం, సులభతర జీవనంలాగే
సులభతర న్యాయము అంతే ముఖ్యమన్నారు ప్రధాని మోదీ. ఇందుకు న్యాయపరమైన మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదపడతాయని మోదీ తెలిపారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు గత 8 ఏళ్లుగా శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో తొలిసారిగా జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీజే ఎన్వి రమణ, ప్రధాని మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు. True strength at this juncture lies with our youth. With an average age of 29 years, India has one of the youngest population in the world. 1/5 of the world's youth live in India. This huge human resources is properly trained will drive our economic progress. With skilled workers estimated to be only 3% of our total workforce, we need to harness the full potential of youthful demographic profile of our country. देश को नई ऊंचाई पर ले जाएंगे। देश की इस अमृत यात्रा में ईज ऑफ डूइंग बिजनेस और ईज ऑफ लिविंग की तरफ ईज ऑफ जस्टिस भी उतना ही जरूरी है। नेशनल लीगल सर्विस अथॉरिटी और सभी डिस्ट्रिक्ट लीगल सर्विसेज अथॉरिटीज इसमें बहुत बड़ी भूमिका निभा सकते हैं। మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే ముంబై ఆర్థిక రాజధానిగా ఉండే అవకాశం లేదని ఆయన వివాదాస్పద కామెంట్ చేశారు. దీనిపై శివసేన సహా పలు పార్టీల నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. గవర్నర్ కోశ్యారి మరాఠాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు ఆత్మగౌరవం ఉంటే గవర్నర్ వ్యాఖ్యలను వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. అంతేగాక గవర్నర్ రాజీనామా చేయాలని కోరాలి అన్నారు. कि भाई महाराष्ट्र में विशेष करके मुंबई ठाणे यहाँ से गुजरातियों को निकाल दो और राजस्थानियों को निकाल दो तो तुम्हारे यहाँ कोई पैसे बचेगा ही नहीं। ये राजधानी जो है जो कहलाती है आर्थिक राजधानी హిమాచల్ సీఎం జయరాం ఠాకూర్ జానపద కళాకారులతో కలిసి డాన్స్ చేశారు. పలు సంగీత వాయిద్యాల బీట్ కు జానపద వేషధారణలతో జానపద కళాకారులతో కలిసి డాన్స్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ప్రసిద్ధ నృత్య రూపకం కల్లు నాటి వరుసగా నిలబడి నెమ్మదిగా ఊగుతూ నృత్యం చేయడం దీని ప్రత్యేకత. ఈ డాన్స్ లో సీఎం జయరాం ఠాకూర్ ఆకట్టుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాతి ఎడారి ప్రాంతంగా పేరొందిన పుజైరాతో పాటు షార్జాలో కురిసిన భారీ వర్షం ఆకస్మిక వరదకు కారణమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు దుకాణాలు, వాహనాలు నీట మునిగాయి. రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు, సైన్యం సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకుపోయిన 100 మందిని రక్షించడంతో పాటు సుమారు 4000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాయి. గత 2 రోజులుగా పుజైరాలో కురిసిన వర్షపాతం 27 ఏళ్లలోనే అధికమని అక్కడ జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎమిరేట్ ఆఫ్ పుజైరా నీరులేని పర్వత ప్రాంతాలు, రాతి నేలలు, మైదాన ప్రాంతాల మిశ్రమం. అయితే గత కొన్ని రోజులుగా అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. 2 రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. పుజైరాలో 25.5 సెంటీమీటర్ల రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. సమీపంలోని మసాఫి గ్రామంలో 20.9 సెంటీమీటర్ల, పుజైరా ఎయిర్పోర్ట్ సమీపంలో 18.7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ప్రపంచ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట మొదలుపెట్టింది. బర్మింగ్హామ్ లో జరుగుతున్న ఈ క్రీడల్లో 2వ రోజు వెయిట్ లిఫ్టింగ్ తో భారత్ పతకాల బోని ప్రారంభించింది. 135 కేజీల పురుషుల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకాన్ని సాధించాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 135 కేజీలు, స్నాట్ విభాగంలో 13 కేజీలు ఎత్తాడు. మొత్తం 248 కేజీలు ఎత్తి సంకేత్ 2వ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ ను సొంతం చేసుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్ లో మొదటి ప్రయత్నంలో 135 కేజీలు ఎత్తిన సర్కార్ మిగిలిన 2 ప్రయత్నాల్లో 139 కేజీలను ఎత్తలేకపోయాడు. మలేషియాకు చెందిన బిన్ మహమ్మద్ అనిక్ సర్కార్ కంటే కేవలం 1 కేజీ అదనంగా ఎత్తి స్వర్ణ పతకాన్ని కొట్టేశాడు. సంకేత్ సర్గార్ రజత పతకం సాధించిన కాసేపటికే మరో వెయిట్ లిఫ్టర్
పి గురురాజ్ కూడా మెడల్ సాధించారు. పురుషుల 61 కేజీల విభాగంలో పోటీ పడిన గురురాజ స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 117 కేజీలు ఎత్తాడు. రెండో ప్రయత్నంలో 118 కేజీలు ఎత్తగా మూడో ప్రయత్నంలో 120 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ విభాగంలో వరుసగా 144, 148, 151 కేజీలు ఎత్తాడు. మొత్తం మీద 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.